ర్యాపిడ్ న్యూస్ చూద్దాం. అమెరికాలో కొత్త పార్టీ స్థాపిస్తున్నట్లు ప్రకటించిన ఎలన్ మస్క్ పై ప్రెసిడెంట్ ట్రంప్ ఫైర్ అయ్యారు. ఆయన గాడి తప్పారని పార్టీ ప్రకటన హాస్యాస్పదమని మండిపడ్డారు. ఈ మేరకు తన ట్రూత్ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ చేశారు. గత 5 వారాలుగా మస్క్ పూర్తిగా నియంత్రణ కోల్పోవడం విచారకరమైన ట్రంప్ తమ మధ్య బంధాన్ని దారుణంగా ముగించే స్థితికి ఆయన చేరుకున్నారన్నారు. అమెరికాలో 3వ రాజకీయ పార్టీ విజయవంతం కాదని, అలాంటి వ్యవస్థను అమెరికాను అంగీకరించరన్నారు. చాలా తక్కువ సమయంలో ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలని ఆయన కోరుకుంటున్నారని, కానీ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు వల్ల అది సాధ్యపడడం లేదన్నారు. ఈ బిల్లుతో ఇప్పుడు ప్రజలు తమకు నచ్చిన వాహనం కొనుగోలు చేయొచ్చని, అమెరికా ప్రజలను రక్షించడానికే తన మొదటి ప్రాధాన్యమని ట్రంప్ తన పోస్ట్లో స్పష్టం చేశారు. నిత్యం యుద్ధాలతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. తాజాగా ఇజ్రాయెల్, యెమెన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న ఓడరేవులు, పలు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం వరుస వైమానిక దాడులు చేసింది. దీనికి ప్రతిగా హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్ వైపు క్షిపణులను ప్రయోగించారు. ఎర్ర సముద్రంలో గ్రీకు యాజమాన్యం అధీనంలోని కార్గో షిప్ మ్యాజిక్ సీస్ పై దాడి జరిగిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. రాకెట్ ఆధారిత గ్రెనేడ్లతో కాల్పులు జరిపిన తరువాత బాంబులతో కూడిన డ్రోన్లు, పడవలు, ఓడలను ఢీకొట్టాయని యెమెన్ భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ఇజ్రాయెల్ జరిపిన తాజా వైమానిక దాడులను హౌతీలు అంగీకరించిన నష్టం ఏ మేరకు జరిగిందో వెల్లడించలేదు. ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థలు దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని హౌతీ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యహ్వా శారీ పేర్కొన్నారు. అమెరికాలోని టెక్సస్ లో గ్వాడాలుపే నదిలో నీటి ఉధృతి అకస్మాత్తుగా పెరగడంతో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. కేవలం 45 నిమిషాల్లో నది నీరు 8 మీటర్లు పెరిగి కేర్ కౌంటీలోని హంట్, కెర్విల్, ఇంగ్రామ్ ప్రాంతాలను వరద ముంచెత్తింది. ఈ విపత్తులో 52 మందికి పైగా మరణించగా వీరిలో 15 మంది చిన్నారులు ఉన్నారు. క్యాంప్ మిస్టిక్ అనే బాలికల వేసవి శిబిరంలో వరద నీరు చొచ్చుకొని 27 మంది బాలికలు గల్లంతయ్యారు. 750 మంది బాలికలు ఉన్న ఈ శిబిరంలో రెస్క్యూ బృందాలు హెలికాప్టర్లు, బోట్లు, డ్రోన్లతో గాలింపు కొనసాగిస్తూ ఉన్నాయి. వరదల కారణంగా ఇళ్లు, వాహనాలు, చెట్లు కొట్టుకుపోయాయి. సీసీటీవీ ఫుటేజ్ లో నది నీరు భయానకంగా పొంగిన దృశ్యాలు రికార్డయ్యాయి. సోషల్ మీడియాలో విధ్వంస చిత్రాలు వైరల్ అవుతూ ఉన్నాయి. గతంలో ఇళ్లు ఉన్న ప్రదేశాల్లో కాంక్రీట్ ప్లాట్ఫామ్లు కనిపిస్తూ ఉన్నాయి. నది ఒడ్డున శిథిలాలు కుప్పలు పడి ఉన్నాయి. పైకప్పులు, చెట్ల నుండి రెస్క్యూ సిబ్బంది ప్రజలను బయటకు తీశారు. టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ రాష్ట్ర విపత్తు ప్రకటనను పొడిగిస్తున్నట్లుగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుండి అదనపు వనరులను అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు. టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా టెంగ్జిన్ గ్యాట్సో 90వ పుట్టినరోజు వేడుకలు హిమాచల్ ప్రదేశ్ లో ఘనంగా జరిగాయి. ప్రపంచ దేశాల నుంచి బౌద్ధ భిక్షువులు, బౌద్ధులు, పలువురు ప్రముఖులు వేలాదిగా తరలి వచ్చారు. కంగ్రా జిల్లాలోని మెక్ లియోడ్ గంజ్ పట్టణంలో జరిగిన ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, నృత్యకారులు, నేపథ్య గాయకులు హాజరయ్యారు. ప్రపంచ శాంతి, మత సామరస్యం కోసం అలు పెరగకుండా పోరాడుతున్న దలైలామాకు తమ మద్దతు ఇక మీదట కొనసాగుతుందని పలు దేశాల రాజకీయ ప్రముఖులు ప్రకటించారు. జనులందరికీ సేవలు అందించాలన్న నా సంకల్పానికి మీ ప్రేమే స్ఫూర్తిగా నిలుస్తోందని దలైలామా అన్నారు. శాంతి దేవుడైన బోధిసత్వాచార్య అవతారం చూపిన మార్గంలోనే నిరంతరం నడుస్తున్నామని, నా శక్తి మేరకు మీకు సేవ చేస్తా, నా పుట్టినరోజు అని తెలుసుకొని అమితానందంతో ఇంత దూరం వచ్చి వేడుకల్లో భాగస్వాములైన మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అని దలైలామా ప్రసంగించారు.